టాప్ 5 యాంగ్జైటీ మిస్టేక్స్. యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఈ మిస్టేక్స్లో మీరు ఏమైనా చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. ఇగ్నోరింగ్ ఎర్లీ సిమ్టమ్స్. చిన్న విషయాలకి ఎక్కువగా వరి అవ్వడం, ఓవర్ థింకింగ్, ఇరిటబిలిటీ, స్లీప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ యాంగ్జైటీ ఎర్లీ సిమ్టమ్స్. వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల ఈజీగా యాంగ్జైటీని రివర్స్ చేయవచ్చు. స్ట్రెస్సే కదా అని ఫీల్ అవుతున్నారా? స్ట్రెస్ ప్రాబ్లం ఉంటే వస్తుంది, బట్ యాంగ్జైటీ ప్రాబ్లం లేకుండా కూడా రావచ్చు. స్ట్రెస్ అనేది టెంపరీ, బట్ యాంగ్జైటీ ఈజ్ కంటిన్యూస్. అవాయిడింగ్ వాట్ యూ ఫియర్. భయం ఉన్న సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్, అంటే స్టేజ్ మీద మాట్లాడడం. కొంతమందికి భయం ఉండొచ్చు. వీటిని అవాయిడ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి డేంజర్ ఉంది అనే సిగ్నల్ వెళ్తుంది. సో ఫియర్ ఇంకా పెరుగుతుంది. పువర్ హ్యాబిట్స్ లైక్ డిక్రీజ్డ్ స్లీప్, ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్, ఎక్సెసివ్ కెఫీన్ ఇంటేక్, వీటన్నిటి వల్ల బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి యాంగ్జైటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నాట్ సీకింగ్ హెల్ప్ ఎర్లీ. టైం గడిచే కొద్దీ తగ్గిపోతుందిలే అని అనుకుంటున్నారా? బట్ అన్ట్రీటెడ్ యాంగ్జైటీ ఇట్ కెన్ బికమ్ క్రానిక్ అండ్ కెన్ లీడ్ టు పానిక్ అటాక్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆల్సో. Share this with someone who needs this.